2026 బడ్జెట్ లో భారత్ యొక్క నిఘా వర్గాలకు 10 టైమ్స్ ఎక్కువ డబ్బును కేటాయించారు. విదేశాల్లో గూఢచర్యం చేసే అంటే మన దురందురల కోసం అండ్ ఇండియాలో ఉన్న 0.5 గాలాపై నిఘాను పెట్టే ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ కోసం ఈ బడ్జెట్ లో 6,700 కోట్లు కేటాయించారు. లాస్ట్ ఇయర్ ఇంటెలిజెన్స్ కోసం కేవలం 500 నుండి 600 కోట్ల బడ్జెట్ మాత్రమే కేటాయించారు. బట్ ఈసారి 10x టైమ్స్ పెంచారు. ఎందుకు పెంచారు అంటే లాస్ట్ ఇయర్ పెహల్గామ్ లో దాడి జరిగింది, ఢిల్లీలో బ్లాస్ట్ జరిగింది. రైసిన్ ద్వారా విషాన్ని తయారు చేయడానికి ఒకడు చూశాడు, వెజిటబుల్ మార్కెట్ లో విషాన్ని కలపడానికి ఇంకొకటి చూశాడు. ఈ 2000 కిలోల ఆర్డీఎక్స్ ఒక డాక్టర్ పెట్టుకున్నాడు. ఇల్లీగల్ గా బంగ్లాదేశ్ నుండి చొరబాటుదారులు ఎక్కువయ్యారు. వీటన్నిటి కోసం డబ్బు కావాలి కదా. ఇండియాలో 50+ మినిస్ట్రీస్ ఉంటే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అంటే రక్షణ విభాగానికి 14.7% బడ్జెట్ ను దాదాపు 7.8 లక్షల కోట్లను కేటాయించారు. దాదాపు $90 బిలియన్. ఈ డబ్బుతో ఇండియన్ ఆర్మీ రఫేల్, తేజస్ ఇంజన్స్, ఏఐ వార్ఫేర్, హైపర్సోనిక్ మిసైల్స్ ఇలా ఎన్నో విషయాల్లో, రిసెర్చ్ లో, ప్రొడక్షన్ లో, బార్డర్ లో, రోడ్స్ అండ్ రైల్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు పెడుతుంది. లాస్ట్ ఇయర్ $80 బిలియన్, ఇప్పుడు $90 బిలియన్, $10 బిలియన్ అధికంగా కేటాయించారు. పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ లో కేవలం $1-2 బిలియన్ కోసం ఐఎంఎఫ్ దగ్గర కాళ్ళు చేతులు ఆడిస్తోంది. బట్ మనం $90 బిలియన్ బడ్జెట్ లో కేటాయించాం. ఈసారి అండ్ ఐబీకు ఇంత డబ్బు ఎందుకు కేటాయించారు, భారత్ పై ఎటువంటి కుట్ర జరుగుతోంది అనేది చెప్తా. దానికంటే ముందు బడ్జెట్ హైలైట్స్ ను మాట్లాడుకుందాం. బడ్జెట్ లో మధ్య తరగతికి ఏమేం పెట్టారు అనేది కూడా చెప్తా. दूसरा अभी मैं एक शो करके आया हूँ, उसमें लोग पूछ रहे थे कि मिडिल क्लास के लिए बजट में क्या है, बजट में क्या है. 2026-2027 బడ్జెట్ లో ఫినాన్స్ మినిస్టర్ సీతారామన్ గారు ఇండియా కోసం దాదాపు 53.5 లాక్ క్రోర్ ఖర్చు పెడతామని బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇంత డబ్బును మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, శాలరీస్, పెన్షన్స్ అండ్ మన కోసం, మన అభివృద్ధి కోసం ఖర్చు పెడతారు అన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఎక్స్పెండిచర్. ప్రభుత్వం టాక్సెస్ లైక్ జిఎస్టీ, కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా 36 లక్షల కోట్లు ఆదాయాన్ని సంపాదిస్తోంది. 17 లాక్ క్రోర్ షార్ట్ ఫాల్ ఉంది. అంటే మన ఎక్స్పెండిచర్ ఎక్కువ, ఆదాయం తక్కువ అన్నమాట. ఈ గ్యాప్ ను అప్పుల ద్వారా ఫిల్ చేస్తారు. వ్యాపారంలో మనం $200 బిలియన్, 16 లక్షల కోట్లు ట్రేడ్ డెఫిసిట్ లో అంటే వ్యాపార లోటులో ఉన్నాం. దిస్ ఈస్ వెరీ కన్సర్నింగ్. ఆర్థిక వ్యవస్థ రాకెట్ స్పీడ్ లో వెళ్ళాలి అంటే మనం ఇంపోర్ట్స్ కంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా చేయాలి. ఈ బడ్జెట్ లో ట్యాక్స్ స్లాబ్స్ లో ఎటువంటి చేంజెస్ లేవు, మనకేదీ లేదు. లాస్ట్ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా ట్యాక్స్ కట్ అవుతుంది అన్నమాట. సెకండ్ పాయింట్ ఎస్టిటి అంటే సెక్యూరిటీ అండ్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. స్టాక్ మార్కెట్ లో షేర్స్ ను అమ్మినా కొన్నా గవర్నమెంట్ కు డైరెక్ట్ ట్యాక్స్ కట్టాలి. దీన్నే ఎస్టిటి అంటారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అండ్ ఆల్సో స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ అయ్యే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ను కొన్నా అమ్మినా కూడా ఎనీ ట్రాన్సాక్షన్ ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాల్సిందే. ఫ్యూచర్స్ లో ఇంతకు ముందు 0.02% ఉండేది, దీన్ని 0.05% కు పెంచారు. 2.5x పెంచారు. ఆప్షన్స్ లో 0.10 ఉండేది 0.15 కు పెంచారు. 1.5x మోర్. ఈ ట్యాక్స్ స్మాల్ అమౌంట్స్ లాగా కనిపిస్తాయి, కానీ కోట్లలో ట్రాన్సాక్షన్స్ ప్రతిరోజు జరిగినప్పుడు ఈ నంబర్ అనేది మారిపోతుంది. లాస్ట్ సండే ఈ ఎస్టిటి ట్యాక్స్ ను అక్కడ పార్లమెంట్ లో నిర్మల గారు పెంచుతూ ఉంటే మార్కెట్ లో షేర్స్ ను అమ్ముకుంటూ పోయారు. స్టాక్ మార్కెట్ లో బ్లడ్ బాత్ ను చూసాం. ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే F&O అనేది గ్యాంబ్లింగ్ అంటున్నారు. 90% F&O లాస్ లో ఉంది. F&O అంటే ఫ్యూచర్ లో 10 days తర్వాత స్టాక్స్ ను అమ్ముతాం లేదా కొంటామని బెట్ వేయడం అంటున్నారు. బెట్టింగ్ లాంటిది ఇది. రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే మనలాంటి వాళ్ళు చాలా మంది, 90% మంది F&O లో నష్టపోతున్నారు అని చెప్పి ఎస్టిటిను పెంచాము అంటోంది నిర్మలా సీతారామన్ గారు. స్మోక్ ఎక్కువగా తాగుతున్నారు అని చెప్పి సిగరెట్స్ పై ట్యాక్స్ వేస్తే ఎలాగో ఇది కూడా అలాగే అంటున్నారు. నెక్స్ట్ బడ్జెట్ పాయింట్ తెలుసుకునే ముందు బడ్జెట్ లో నెక్స్ట్ పాయింట్ 12 లక్షల కోట్లు రోడ్ అండ్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కేటాయించారు. 10 లక్షల కోట్లు బయోఫార్మా శక్తి అని చెప్పి కొత్త ఇన్స్టిట్యూట్ కోసం కేటాయించారు. ఆడవారు బిజినెస్ చేయడానికి కూడా కొంత డబ్బును కేటాయించారు. నాకు నిజంగా నచ్చని విషయం, సెమీ కండక్టర్ చిప్ డిజైన్ కోసం కేవలం 1000 కోట్లు మాత్రమే కేటాయించారు. రేర్ ఎర్త్ మైనింగ్ కోసం 7,000 కోట్లు కేటాయించారు. ప్రపంచాన్ని ఇప్పుడు శాసిస్తోంది రేర్ ఎర్త్.
ఎర్త్ మైనింగ్ కోసం నాట్ ఈవెన్ $1 బిలియన్. చైనా ఇప్పుడు కూడా మినిమం $10 బిలియన్ రేర్ ఎర్త్ మైనింగ్ లో పెట్టుబడి పెడుతోంది. ట్యాక్స్ కలెక్ట్ చేయండి, ఎస్టీటీ వేయండి, డజంట్ మ్యాటర్. రేర్ ఎర్త్స్ లో చాలా పూర్ గా అలాట్మెంట్ జరిగింది, ఇది మాత్రం నిజం. ఈవీ బ్యాటరీస్, ల్యాప్టాప్స్, చిప్స్, స్టెల్త్, డిఫెన్స్ అన్నిట్లో రేర్ ఎర్త్స్ కావాలి. యుద్ధాలు వార్ ట్యాంకర్స్ నుండి మిసైల్స్ అండ్ డ్రోన్స్ వైపు వెళ్తున్నాయి. స్టెల్త్ ఫీచర్ ఉన్న ఫైటర్ జెట్స్ ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం మిసైల్స్, రాడార్స్, డ్రోన్స్, స్టెల్త్ ఫైటర్ జెట్స్ అన్నిటికీ రేర్ ఎర్త్స్ కావాలి. ఒక విషయం తెలిస్తే షాక్ అవుతారు. ప్రపంచంలో చైనా, బ్రెజిల్ తర్వాత రేర్ ఎర్త్ నిల్వలు ఎక్కువగా ఉన్న దేశం ఏదో చెప్పండి. జస్ట్ వైల్డ్ గెస్ వేయండి. థర్డ్ లార్జెస్ట్ కంట్రీ ఇండియా. ఇండియాలో 69 లక్షల టన్నుల నిల్వలు ఉన్నాయి. మనం ఎంత శాతం రేర్ ఎర్త్స్ ను ఉత్పత్తి చేస్తున్నామో కూడా గెస్ చేయండి. 3 సెకండ్స్ ఇస్తున్నా. జస్ట్ 1% మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాం. చైనా ప్రపంచంలో 80% రేర్ ఎర్త్ మినరల్ ను ఉత్పత్తి చేస్తోంది అండ్ 90% రేర్ ఎర్త్ ను ప్రాసెస్ చేస్తోంది. యుఎస్ఏ టారిఫ్ వేస్తే, మొన్న 240% టారిఫ్ వేస్తే షీ జిన్పింగ్ ఒక్కడే చెప్పాడు, రేర్ ఎర్త్ ఖనిజాలను ఎవరికి అమ్మేది లేదు అని బ్యాన్ వేశాడు. రేర్ ఎర్త్ ను వెపనైజ్ చేశాడు. చైనా ఏమంటుంది అంటే, ఎక్కడైనా ఫ్రాన్స్, ఇండియా, అమెరికా ఎక్కడైనా డిఫెన్స్ కోసం రేర్ ఎర్త్ వాడితే చైనా యొక్క ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాలి అని కండిషన్ పెట్టాడు. మన ప్రభుత్వం రేర్ ఎర్త్ మైనింగ్ విషయంలో కంప్లీట్ గా ఫెయిల్ అయింది. కేవలం 7,000 కోట్ల అలాట్మెంట్ చేస్తే దాంట్లో 2,000 కోట్లు మన ప్రభుత్వ నాయకులు, బ్యూరోక్రాట్స్ తినడానికే సరిపోతుంది. 5,000 కోట్లలో మైనింగ్ ఎలా చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఎలా డెవలప్ చేస్తారు, ప్రాసెసింగ్, మ్యాగ్నెట్స్ ఇవన్నీ ఎలా తీసుకొస్తారు? మినిమం $10 బిలియన్ పెట్టుబడి పెట్టాలి. అండ్ ఈ బ్యూరోక్రసీని అంతా తీసేసి రేర్ ఎర్త్ మైనింగ్ లో ప్రాసెస్ ను చాలా సింపుల్ చేయాలి. నేను మొన్నటి నుండి మన మెయిన్ మీడియా ఎవరైనా ఈ పాయింట్ గురించి మాట్లాడుతుందేమో అని ఎదురు చూసా. అందరూ ట్యాక్స్ అంటున్నారు, మిడిల్ క్లాస్ కు ఏమీ లేదు అంటున్నారు. అన్ని బడ్జెట్స్ లో ఇదే పాయింట్ కదా చెప్తున్నారు. ఎవరే గాని రేర్ ఎర్త్స్ గురించి మాట్లాడలేదు. ప్రపంచం మారుతోంది. పెట్రోల్, డీజిల్ వద్దు, ఈవీ, సోలార్ అంటున్నారు. ఎలక్ట్రిక్ బ్యాటరీస్ కు కావాల్సిన రేర్ ఎర్త్స్ చైనా దగ్గరే ఉన్నాయి. ఫైటర్ జెట్స్, వార్ ట్యాంకర్స్ ఎవరు కొనడం లేదు. అందరికీ రాడార్స్, జీపీఎస్, మిసైల్స్ అండ్ డ్రోన్సే కావాలి. ఒక ఫైటర్ జెట్ స్టెల్త్ కోసం నియోడైమియం, పారాసియోడియం అనబడే రేర్ ఎర్త్ మినరల్స్ కావాలి. ఈ ఖనిజాలు చైనా దగ్గర మాత్రమే ఉన్నాయి. దీన్ని చైనా మాత్రమే మైనింగ్ చేసి ప్రాసెస్ చేయగలదు. మనం ఎందుకు దీన్ని ప్రాసెస్ చేయలేకపోతున్నాం? డిస్పైట్ ఆఫ్ హ్యావింగ్ 6.9 మిలియన్ టన్స్ ఆఫ్ రేర్ ఎర్త్ రిజర్వ్స్, మనం వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ రిజర్వ్స్ పెట్టుకొని 1% ఉత్పత్తి చేస్తున్నాం. ఇప్పటికీ శాండ్ లో రేడియో యాక్టివ్ థోరియం ఉంది అని చెప్పి మైనింగ్ పనులు ఆపేసుకొని కూర్చుంది ప్రభుత్వం. కాశ్మీర్, కర్ణాటక, ఏపీ అన్ని రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట యురానియం, రేర్ ఎర్త్ నిల్వలు ఉన్నాయి అని ఎన్నో న్యూస్లు చూస్తున్నాం. బట్ ఎక్కడైనా మైనింగ్ చేయడం గాని, ప్రాసెసింగ్ చేసి రేర్ ఎర్త్ ను ఉత్పత్తి చేసి వేరే దేశాలకు అమ్మడం, ఇటువంటి న్యూస్ ఎప్పుడైనా చూసారా? లేదు. ప్రజల దగ్గర ట్యాక్స్ లాక్కోండి, ఎస్టీటీ వేయండి, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కూడా వద్దు, పిండుకోండి. బట్ ఇన్వెస్ట్ స్ట్రాటజికల్లీ. వ్యూహాత్మకమైన విషయాల్లో అలాట్మెంట్ చేయాలి. అలాట్ మనీ ఫర్ స్ట్రాటజిక్ రీజన్స్. మనలలో చాలా మంది బడ్జెట్ గురించి చెప్పు అంటే ఏం చెప్పాలి? మ్యానుఫ్యాక్చరింగ్, ఆడవారి బిజినెస్, అగ్రికల్చర్, ఫార్మా, రోడ్, రైల్స్ ఇలా అన్నిటి కోసం తలా 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 3D ప్రింటింగ్, ఏఐ రీసెర్చ్, రేర్ ఎర్త్ మైనింగ్. ఇప్పుడు చైనా సింథటిక్ గోల్డ్ లో రీసెర్చ్ చేస్తోంది. ఇది గనుక క్రాక్ అయితే ఈ రోజు చెప్తున్నా, ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ చైనా సింథటిక్ గోల్డ్ ను తయారు చేసిందా, ఏది అసలైన గోల్డ్, ఏది నకిలీ గోల్డ్ అని తెలుసుకోవడం అవ్వా తాతల తరం కూడా కాదు. మనం సింథటిక్ గోల్డ్ రీసెర్చ్ లో ఎంతవరకు ముందున్నాం? 1980s లో చైనా యొక్క ఒక లీడర్ డెన్ జియాపింగ్ ఏమంటారు అంటే, మిడిల్ ఈస్ట్ లో ఆయిల్ ఎలాగో చైనాకు రేర్ ఎర్త్స్ అలాగని అప్పుడే ఆయన చెప్పారు. 1980s నుండి చైనా రీసెర్చ్, మైనింగ్, ప్రాసెసింగ్ చేస్తే ఇప్పుడు రేర్ ఎర్త్ ను కంట్రోల్ చేస్తోంది. మనం ఇంకా 1% లోనే ఉన్నాం. రా అండ్ ఐవీ కోసం ఫైనలీ 7,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. భారత్ యొక్క ఎదుగుదలను ఆపడానికి ఇండియాలో కూర్చున్న చాలా మంది ట్రై చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో పిఎం మోడీ గారిని చంపాలి అని భారత్ లో కూకు ప్లాన్ చేస్తున్నారు. 0.5 గాలను కంట్రోల్ చేయాలి అంటే ఇంత డబ్బు కావాలి. రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్, పెహల్గామ్ లో ఉగ్రదాడి ఇలా ఎన్నో జరిగాయి.
మొన్న రాజస్థాన్ లో 10,000 కిలోల ఆర్డీఎక్స్ దొరికింది. ఈవెన్ డాక్టర్స్ కూడా ఉగ్రవాదానికి దిగారు. ఇంకా ఎంతమంది ఉన్నారో, లాయర్స్, ఇంజనీర్స్, ఇంకా ఎంతమంది ఉన్నారో ఎవరికీ తెలియదు. ఇక్కడ ఒక కమ్యూనిటీ మాత్రమే ఇది చేస్తోందని నేను చెప్పడం లేదు, అన్ని కమ్యూనిటీస్ లో 0.5 గాలు ఉన్నారు. అందరూ ఎలాగైనా భారత్ $4 ట్రిలియన్ నుండి $10 ట్రిలియన్ కు వెళ్ళకూడదు, ఎలాగైనా వీరి యొక్క ఎదుగుదలను ఆపాలి అని చెప్పి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మనం 2027లో $5 ట్రిలియన్, 2032లో $10 ట్రిలియన్ ఎకానమీకి చేరుకోవాలి, వరల్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవ్వాలి అని మనం ట్రై చేస్తున్నాం. అయితే చాలా మంది మన వాళ్ళే మనల్ని పట్టుకొని కిందకు లాగుతున్నారు. వీరిపై నిఘాను ఉంచాలి అంటే ఇంత డబ్బు కావాల్సిందే. డెఫినెట్ గా చాలా మంచి పని చేశారు. డిఫెన్స్ లో కూడా బాగానే కేటాయించారు. మన జీడిపిలో 2% కేటాయించారు. ఇది సరిపోదు, ఇంకొక $100 బిలియన్ ఎక్కువగా కేటాయించాలి. జీడిపిలో మినిమం 5% డిఫెన్స్ కోసం కేటాయించాలి అన్నమాట. నెక్స్ట్ ఏపీలోని రైల్వేస్ కోసం 10,000 కోట్లు, 3,000 కోట్లు పోలవరం కోసం, 1,000 కోట్లు అమరావతి కోసం కేటాయించారు. అంటే లోన్స్ ఇస్తున్నారు అన్నమాట. ఒడిశా, కేరళ, తమిళనాడు రేర్ ఎర్త్ కారిడార్ లో కూడా ఏపీకు కొంత భాగాన్ని కేటాయించారు అని చెప్తున్నారు. హైదరాబాద్, చెన్నై వయా ఏపీ అని చెప్పి హై స్పీడ్ రైల్ కారిడార్స్ ను కడుతున్నారు. టూరిజం బూస్ట్ ఎస్పెషల్లీ ఫర్ అరకు కోసం 100 కోట్లు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఒక 300 కోట్లు, ఇలా పెట్రోలియం ప్రాజెక్ట్స్ కోసం 300 కోట్లు కేటాయించారు. తెలంగాణ కోసం 5,000 కోట్లను కేటాయించారు. హై స్పీడ్ కారిడార్స్ హైదరాబాద్ టు బెంగళూరు, చెన్నై హై స్పీడ్ కారిడార్ ను కడుతున్నారు. ఇది మంచి విషయం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫినెట్ గా మనకు అవసరం. సో మిగతావన్నీ మామూలుగా అక్కడక్కడ కొంత డబ్బును కేటాయించారు అనమాట. సో కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.